నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ హెర్బలిస్ట్ అండ్ ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారు. ఈరోజు వారితో మాట్లాడి, చాలామంది అజీర్తి అనగానే సోంపుని వాడుతూ ఉంటారు. అయితే సోంపు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగాలు ఏంటి, దాన్ని ఎలా వాడుకుంటే ఫలితాలు ఉంటాయి, దీని గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, సోంపు అనగానే చాలామందికి తెలిసింది అజీర్తికి సోంపు వాడతారు అనేసి. కానీ ఇదే కాదు, ఇంకా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయనేసి అంటూ ఉంటారు కదా. ఏంటి ఆ ఉపయోగాలు ఏంటి సార్? అంటే సోంపు అనేటికి పిల్లలకి చాలా ఇష్టం అమ్మా. ఏదైనా మనం హోటల్కి వెళ్ళినా, హోటల్కి తీసుకొచ్చిన రిటర్న్లో వాళ్ళు ఇస్తారు కదా, అది పిల్లలు నాప్కిన్స్లో కట్టుకుని బాగా తింటూ ఉంటారు. ఆ టేస్ట్ పిల్లలకి చాలా నచ్చుతుందమ్మా. ఫస్ట్ ఏంటంటే ఇది కామన్, అందరికీ తెలుసున్న వస్తువు. కానీ ఏంటంటే అదేదో హోటల్ ఇస్తున్నాళ్ళే తింటున్నాం అనుకుంటారు తప్ప చాలా ఆయుర్వేదంలో దానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి ఏంటంటే మనం అది వాడే వస్తువుని ఎలా శుద్ధి చేయాలనేది మనం మాట్లాడుకుందామా. సోపు అనేక రకాలుగా ఉపయోగపడుతుందమ్మా. ఒక అమృతం లాంటిది, చాలా మంచిది. కానీ శుద్ధి చేసుకోకపోతే ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్ ఉంటుందమ్మా అందులో కూడా. అందుకు సోప్ని ఏం చేయాలంటే వేపించుకోవాలమ్మా. వేపించుకుంటే దాంట్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్లు ఏ అయితే ఉన్నాయో టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. సెకండ్ థింగ్ ఏంటంటే, లేదు అంటే ఒక సున్నము నీళ్ళలో నానబెట్టుకోమంటారు. ఒక 3 గంటలు నానబెట్టి తీసమ్మా ఎండబెట్టేసుకుంటే శుద్ధి అయిపోతుంది. అదేవిధంగా సోపు పైన ఏదైతే తొక్క లాంటిది ఉంటుందో అది కొంచెం అరగటానికి లేట్ అవుతుందమ్మా. మంచి ఫైబర్, అది మెత్తగా కొట్టుకోగలిగితే, కానీ నలగదు అది గమ్ముని. అందుకే ఏం చేయాలంటే, వేపించిన తర్వాత మీరు మిక్సీలో వేసి ఒక్క రౌండ్ తిప్పి తీసేసి చెరిగేస్తే ఆ పైన తొక్క అంతా ఊడిపోతుందమ్మా. ఊడిపోయి సోపు బియ్యం అంటాం మేము. దాన్ని కనుక మీరు వాడుకుంటే అప్పుడు అమృతంలాగా అది మీకు పనిచేస్తుంది. ఈ విధంగా సోపుని శుద్ధి చేసి వాడుకోవాలమ్మా అందరూ కూడా. వాడుకుంటే అది ఒక అమృతంలాగే పనిచేస్తుంది. మేము ఆయుర్వేదంలో దాన్ని బెస్ట్ క్యారియర్ కింద వాడుకుంటామమ్మా. అంటే మేము ఏంటంటే కొన్ని అర్జెంట్ మందు ఇవ్వాలి, ఈయనకి ఇమీడియట్గా పని చేయాలి అనుకున్నప్పుడు సోప్ కషాయంతో ఇస్తాము. ఎందుకంటే అది మినిట్స్లో మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది ఆ మెడిసిన్. సోప్ కషాయం వల్ల ఇవ్వటం. అటువంటి కొన్ని క్యారియర్స్ ఉంటాయమ్మా. నాభి అంటాం మేము, వసనాభి అంటాం, నాభి అంటాం, విషాలు అయ్యి. అవి కూడా అంతే, మీకు గొంతుకు దిగే లోపలే బాడీ అంతా పాకిపోతుంది. ముషిని గింజని ఇలాంటివి అనమాట. అవి కఠోరమైన విషాలు. అవి చాలా జాగ్రత్తగా శుద్ధి చేసి డాక్టర్ల పర్యవేక్షణలో మట్టుకే వాడుకోవాలమ్మా. ఇది సేఫెస్ట్ క్యారియర్. అంటే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళు, అన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు తినగలిగే క్యారియర్ సోంపం. దాన్ని సోప్ అంటాం, సోంపు అంటాం. ఇది అన్ని రకాలుగా ఉపయోగపడుతుందమ్మా ఇది. అదేవిధంగా ఇప్పుడు సమ్మర్ వెళ్ళిపోయింది అనుకోండి, మనకి యాక్చువల్గా ఆయుర్వేద శాస్త్రంలో రాసింది ఏంటంటే, సమ్మర్ వచ్చే ముందర అంటే ఏప్రిల్ నెలాఖరులో సోంపుని తీసుకుని, నేను అన్నట్టుగా శుద్ధి చేసుకున్నామా, ఆ సోపు బియ్యంగా ఏ అయితే వస్తాయో ఆ బియ్యాన్ని తీసుకుని వాటిని సన్నటి చూర్ణం చేసుకున్నామా. ఆ చూర్ణానికి సరిపడి పటిక బెల్లం పొడిని కలుపుకోమంటారు. కడి మిశ్రీ అంటారు కదా. పటిక బెల్లం అంటే గడ్డలుగా ఉంటుంది, తెల్లగా. అది పౌడర్ చేసుకుని 2 సమానంగా కలుపుకుని ఒక డబ్బాలో పోసుకోండి. ఉదయం లేవగానే మొహం కడగగానే అందరూ కూడా, ఇంట్లో అందరూ కూడా ఒక 3 వేళకు వచ్చినంత నోట్లో వేసుకుని చప్పలించండి. అది మే నెల అంతా తినమని, అంటే వేసవికాలంలో 1 నెల తినమని రాశారమ్మా ఆయుర్వేద శాస్త్రంలో. ఆ 1 నెల మీరు తినటం వల్ల సంవత్సరం పొడికి మీకు ఏ జబ్బు రాదంటమ్మా. ఒక మే నెలలో అలా తీసుకుంటాం వల్ల. అంటే ఎంత అద్భుతమైన మెడిసిన్గా దాన్ని ఆయుర్వేద గ్రంథాల్లో రాశారో చూడండి. అదేవిధంగా మనం ఈ పిచ్చి కుక్క, పిచ్చి నక్కలు ఈ కరవడం వల్ల ఏమవుతుందంటే, పొట్ట నిండా ఇంజక్షన్ చేయించుకోవటం, బొడ్డు చుట్టూరు చాలా భయపడటం. ఎంతోమంది ప్యానిక్ అయిపోతారు. కుక్క కరిసిందన్నాడు, పిచ్చి కుక్క ఏమో అని భయపడిపోయి గబగబా హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకుంటారమ్మా. అలాంటి వాటికి కూడా ఇది విరుగుడుగా పనిచేస్తున్నాము. నేను ఏదైతే చూర్ణం చెప్పానో మీకు ఇప్పుడు, అదే చూర్ణాన్ని తేనె కలుపుకున్నమ్మా సమానంగా బాగా నూరుకోవాలి. దేంట్లో వేసి నూరుకుని అది రోజు 1 స్పూన్, ఉదయం సాయంత్రం 1 స్పూన్ తింటే 2 పూట్ల 2 స్పూన్లు ఎంటీ స్టమక్ తోటి తినాలమ్మా. ఏదైతే ఈ విష ప్రభావం ఉందో దాన్ని తగ్గిస్తుంది. అంటే విష ప్రభావం తగ్గింది కాబట్టి ఇది ఒకటి తినేసి మీరు ఇంజక్షన్ చేయించుకోవద్దు, లేకపోతే మందులు వాడుకోవద్దు అని చెప్పట్లేదమ్మా. ఏమీ లేనప్పుడు వాటి మీద ఆధారపడ్డారు. అవును. ఇవాళ మనం ఎలా చెప్పామనుకోండి, జనాలు ఏమంటారంటే, ఆడికి కరితే బాగుంది పిచ్చుకోక అప్పుడు తెలుస్తుంది అంటారు. అవును.
అంటే ఈ విధంగా ఆలోచిస్తారు జనం. అవును అవును సార్. అందుకే ఏంటంటేనమ్మా ఒకప్పుడు ఈ అల్లోపతి మందులు లేనప్పుడు ఇయే మందులమ్మ. ఉమ్మెత్త వాడేవారు దాని మీద, ఈ సోంపుని వాడేవారు. ఇలాగ అనేక రకాల మూలికలు ఉన్నాయమ్మా. పిచ్చి కుక్క కరిసిన, పిచ్చి నక్క కరిసిన, కోతి కరిసిన, ఈ అన్నాళ్ళకంటే విషయం మనిషి కాటు. దానికి కూడా ఏది విరుగుడు అనేది ఆయుర్వేద శాస్త్రంలో చాలా విపులంగా ఇవాళ కాదు వేల సంవత్సరాల నుంచి రాసుకొచ్చినాయి అమ్మాయి. అటువంటి ఇది విరుగుడు అని రాశారు వాళ్ళు. అది మనం ప్రివెంట్గా వాడుకోవచ్చు. ఇది అనేక రకాలుగా ఉపయోగపడుతుందమ్మా సోంపు అనేది. హార్ట్, లివర్, స్ప్లీన్, లంగ్స్, కిడ్నీ అన్నీ శుద్ధి అవుతాయమ్మా సోపు తినటం వల్ల. అదేవిధంగా దీన్ని అనేక రకాలుగా తినచ్చు. ఎలాగా అంటే మీరు ఒక మసాలాల్లో మనం వేస్తాం, కూరల్లో వేస్తాం. అలాగే ఈ నోటి దుర్వాసనకు కూడా సోపుని వాడటం వల్ల పోతుందమ్మా. దాన్ని మేము టూత్ పౌడర్లో కలుపుతూ ఉంటాం, షాజీరా పౌడర్ ఒకటి ఇదొకటి. ఎందుకంటే మంచి ఫ్లేవర్, పళ్ళు తోముకున్నప్పుడు ఏంటంటే అద్భుతమైన ఫ్లేవర్ వస్తుంది కాబట్టి. అలాగా అనేక రకాలుగా సోప్ అనేదాన్ని మనం వాడుకోవచ్చమ్మా. ఈ సొంటి ఏదైతే అల్లం ఉందో అల్లం రసం తీసుకున్నమ్మా. సొంటి అంటే ఎండిపోయిందని సొంటి అంటాం, పచ్చిదాన్ని అల్లం అంటారు. ఆ అల్లం రసంలో ఈ సోప్ పౌడర్ ఏదైతే ఉందో అది వేసమ్మా. కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా నూరి దాన్ని ఒక గిన్నెలో వేసి వేడి చేస్తే పేస్ట్ గట్టిపడేదాకా వేడి చేసుకున్నామా. దాన్ని మాత్రలు కట్టుకుని తింటే అజీర్ణం మీద అద్భుతంగా పనిచేస్తుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే, ఎవళ్ళ అజీర్ణం మీద అయినా సరే చాలా బ్రహ్మాండంగా ఇది పనిచేస్తుంది. ఏం చేయాలండి, అల్లం రసం తీసుకోవాలి. ఆ రసంలో మీరు సోప్ చూర్ణాన్ని కలుపుకోవాలి. కలుపుకుని అందులో కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. లేదు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు ఎక్స్ట్రా కావాలంటే, పులుపు కూడా కావాలి మాకు అనుకుంటే. ఇవన్నీ కలిపి ఒక లిక్విడ్ కింద తయారు చేసామా. ఆ లిక్విడ్ని మళ్ళీ సన్నటి సెగ మీద పొయ్యి మీద వండుకుంటే ఒక పేస్ట్ లాగా అవుతుంది. ఆ పేస్ట్ని మీరు మాత్ర కట్టుకుని జాగ్రత్తగా ఆరబెట్టుకుని నీడన ఎండలో పెట్టకూడదమ్మా. నీడన ఆరబెట్టుకుని పూర్తిగా ఆరిపోయాక మీరు సీసాలో పోసి ఉంచుకుంటే పిల్లలు ఆ ఫ్లేవర్ చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ అజీత్ చేసిందన్న వెంటనే ఒక 2 మాత్రలో 3, 4 తిన్నారనుకోండి బ్రహ్మాండంగా ఆకలి అవుతుంది, గ్యాస్ అనేది పోతుంది. అదేవిధంగా కడుపులో ఏదైతే మీకు మనం ఈ కాన్స్టిపేషన్ ఉంటుంది కదమ్మా, మలబద్ధకం అంటాం మనం ఆయుర్వేదంలో. ఆ విధంగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే అది మలం పేరుకుపోవడం వల్ల పొట్టలో దాన్ని చెడు పదార్థాలు అంటామమ్మా మేము. ఆ చెడు పదార్థం ఏదైతే పేగులను పట్టుకుని ఉండిపోయిందో ఆ చెడు పదార్థాన్ని అంతా ముక్కల కింద విడదీసి మీకు మంచి మోషన్ అయ్యేలాగా, అంటే మోషన్ మందు వేసుకున్నప్పుడు ఇది కూడా తింటే ఆ ఏదైతే పేరుకుపోయిందో దాన్ని అంతా విడదీసి బయటికి పంపించేసమ్మా ఈ చెడు వాసన అనేది కూడా తీసేస్తుందమ్మా. ఇన్ని రకాలైన ఉపయోగాలు సోంపులో ఉన్నాయమ్మా. మనం ఏమనుకుంటామంటే సోంపు అనేటికి ఏదో హోటల్కి వెళ్తున్నాం తింటున్నాం, లేకపోతే మసాలాలు వేస్తున్నాం, లేకపోతే నోట్లో 4 పరకలు వేసుకుని నవ్వులుతున్నాం, ఈ విధంగా ఆలోచిస్తాం. కానీ ఆ సోంపు మొక్క యొక్క వేరు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాం. వేరు ఎలా వాడుకోవాలి? ఆ వేరునే తేనెలో గంధం తీసి, ఏదైతే సోపు మీకు గంధం తేనెలో కలుపుకుని తింటే మీకు ఈ పిచ్చికొక్క విషయం ఇలాంటి విషయాల మీద విరుగుడుగా పనిచేస్తున్నాను. అదేవిధంగా సోంపు మొక్క యొక్క వేరుని మీరు గంధం తీసుకుని తేనెలో గంధం అవ్వట్లేదంటే కొంచెం నీళ్ళు వేసుకుని తీసుకోవచ్చమ్మా. తేనెలో నీళ్లు కలిపితే కొంచెం పలచబడుతుంది కదా, అప్పుడు గంధం తీసుకుని ఆ గంధాన్ని కనుక నాకితే ఉదయం సాయంత్రం ఈ ఏదైతే విషక్రిములు కానీ విషపురుగులు కానీ ఇలాంటి కుక్కలు కానీ ఇలాంటి కలిసిన విష ప్రభావం ఏదైతే ఉందో చాలా వరకు సబ్సైడ్ అయిపోతుందమ్మా. ఆ విధంగా వాడుకోవచ్చు. అదేవిధంగా సోంపు చెట్టు పెరుగుతూ ఉండగా వచ్చిన ఈ లేత గుత్తులు ఉంటాయి కదమ్మా, ఆ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు అవి కానీ దాని లీఫ్ కానీ మీరు పప్పు వండుకోవచ్చు. సోపు తినడం వల్ల ఏ ఏ ఉపయోగాలు ఉన్నాయో ఇవన్నీ కూడా దాంట్లో ఉపయోగపడతాయమ్మా. అదేవిధంగా దీని నుంచి ఆయిల్ కూడా తీస్తారమ్మా. ఈ ఆయిల్లో కూడా ఈ సోంపులో ఉన్న గుణాలన్నీ కూడా ఉంటాయి. అందుకు చిన్న డోసు హ్యాపీగా ఉంటుంది అనుకుంటే మీరు ఒక చెంచా పంచదారలో ఒక డ్రాప్ వేసుకుని తిన్నారనుకోండి, మీరు ఒక స్పూన్ తిన్నంత ఫలితం వచ్చేస్తుంది. ఆ విధంగా ఆయిల్గా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చాం. అలాగా అనేక రకాల మెడిసిన్స్లో కలుపుతారు. ఇది ఫ్లేవర్ కోసం కలుపుతాం. మంచి యాంటీ ఆక్సిడెంట్ అమ్మా ఇది. ఆ విధంగా కూడా ఉపయోగపడుతుంది. అందుకనే సోంపు గురించి ఆయుర్వేద శాస్త్రంలో చాలా విపులంగా అనేక రకాల ఉపయోగాలు ఫార్ములాలు ఉన్నాయమ్మా.
అందులో ఒకటి రెండు మట్టుకే మన ప్రేక్షకులకు చెప్పడం ఒకటి రెండు కాదు సార్, చాలా చెప్పారు, అన్నీ కూడా ఉపయోగకరమైనవి. అవునమ్మా. జనరల్గా వచ్చేటటువంటి చాలా ప్రాబ్లమ్స్కి మనకు ఒక చక్కటి ఏమంటారు ఉపయోగకరమైనటువంటి ఒక దివ్య ఔషధం అనుకోవాలి ఇది. సో చాలా క్లియర్గా చెప్పారు, ఎలా వాడుకోవాలి, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దేనికి వాడుకోవాలి అన్నది కూడా చాలా వివరంగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అమ్మా.